వాళ్ళు ఎట్లా వస్తాడు నా కులంగా వాడెట్లా ఇస్తే ఇంటికి వస్తాడు అని బిడ్డను పోయిన అడుగుతా ఇప్పుడు ఆయన అక్కని పోయిన అడుగుతాడు ఇస్తాడా ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే ఇట్లా వెంకటేష్ మీ అక్కని ఇష్టపడుతున్నాడు రా వీడు ఇట్లా చెప్తున్నాడు ఏమన్నా తెలిసిందా? ఏది లేదు ఎందుకంటే నువ్వు బయట ఉండవు ఇన్నే ఉంటావు కదా లారీ నడిపించినా ఈవినింగ్ వస్తావు నైట్ వస్తా సాయంత్రం వస్తా సార్ 2 రోజులకు ఒకసారి లేకుండా వారానికి ఒకసారి వస్తా ఏదైనా ఉంటాం మనకు అక్క నువ్వు వెళ్ళిపో అక్క అన్నాక వీడు ఈ బైక్ ఫాలో చేసి ఒక ఇద్దరు ఈయనకు ఇప్పుడు మన ఇంటి పక్క పంటే వాడి దోస్తులు ఉంటారుగా మన దోస్తులు ఉన్నట్టు వానికో 2-3 దోస్తులు ఉంటారుగా వాళ్ళు ఫాలో చేసి ఓహో ఈయన మీ ఇంటి దగ్గరనే అరే అనేది ఆకుంటుండ్రి మాధవి ఎటు పోతుందో చూడు అని వాళ్ళ ఇంట్లో ఏం లొల్లి అవుతుంది ఏంటిది కథ వాళ్ళ ఇంటి ముందర షాప్ ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకో అన్నట్టు ఈయన ఎంబడి పడుతున్నాడు అన్న విషయము నువ్వు దించేసి ఎక్కడి దాకా వచ్చిన తర్వాత నీకు ఫోన్ వచ్చింది? మా అక్క అదే నైట్ మా అక్కకు అక్క ఏడున్నావా అని నేను కాల్ చేసిన నేను ఏమంటున్నా ఇంత సాఫ్ట్ గా ఉండదు ఏదైనా మీరేమన్నా సీరియస్ అయ్యారా ఇంత సాఫ్ట్ గా ఏంది నువ్వు మంచి అట్లా ఉండదు ఎందుకంటే ఎంత కొత్త కోపం వస్తుంది నీకేమైనా పిచ్చా నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకో అని ఈ విధంగా అయితే కొంచెం బెదిరిస్తాం మీరు చెప్పే విధానం ఏ విధంగా ఉండే అంటే ఇంత సాఫ్ట్ గా అయితే ఉండదు సార్ ఒక్కడు చెప్తుంటారా షాప్ దగ్గర ఒక ఇద్దరు తాగిపించుకుంటే పెట్టిండు ఎటు పోతున్నాను ఆ వ్యక్తులను మీరు అడిగే ప్రయత్నం చేసిరా ఏం చెప్పిండ్రా మీకు ఏంది ఎందుకు ఫాలో అయ్యారని? ముగ్గురు ఉన్నారు సార్ వానికి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కానీ నాకు ఈ నైట్ తీసుకెళ్లిన రోజు నన్ను అరెస్ట్ పెట్టి తీసుకెళ్ళిండు ఊర్లో వేరే విధంగా నా గురించి ఆలోచిస్తారనే బాధతోనే చనిపోయింది అనుకోవచ్చా ఇంకేమైనా ఉందా? ఊళ్ళో అందరికి తెలిసింది వాడు అందరికి చెప్పిండు వాళ్ళ అవ్వ ఇప్పుడు మరి ఈయన తీసుకుపోయిండని మీ అమ్మాయి మధ్యలో ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా మా బిడ్డ ఇంట్లో తీసుకుపోయిండని? సర్పంచ్కున్నా ఇప్పుడు పాత సర్పంచ్కున్నా ఉప సర్పంచ్కి ఇప్పుడు ఉన్న ఇదే విషయం చెప్పారు మా అక్కని తీసుకొని పోయింది మీకేమన్నా అయినా సంబంధం లేదా అక్కడ పిలిపించి మాట్లాడి వాళ్ళ జోలికి పోవద్దు అని కూడా వీళ్ళు ఆడిపోరగాని ఇంటికాడ తాయి తడిపి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పోతారు అన్నాడు నా ఇంటికాడ చక్కెర ఉండాలి ఆ ఇంటికాడ 6 పోలీసు వాళ్ళు సార్ వెంకట్ మీకు మ్యూచువల్ క్లాస్మేటా ఎట్లా ఫ్రెండ్ ఏంటి అసలు? సార్ మాది అంతా ఒక్కటే వాడ సార్ ఒకటే వాడ ఆయన ఇల్లు ఇక్కడ వెంకటేష్ది ఇక్కడ ముందట ఉంటుంది సార్ మాది ఆంజనేయ గుడి కమాను లోపలికి అంతా ఒకటే వాడు సార్ చిన్నప్పటి నుంచి అందరం ఒకటే కలిసి తిన్నాం కలిసి పల్లెంలో తిన్నాం చేసినాం సార్ ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా ఉన్నారు అందరం ఒకటే ఫ్యామిలీ నెంబర్ తీరున్నాం సార్ కానీ ఇట్లా చెప్తున్నా మనం అనుకోలే అయితే స్టోరీ ఏమైందంటే చెప్పాలి సార్ నేను లారీ డ్రైవర్ సార్ మీరు లారీ డ్రైవర్ నేను లారీ డ్రైవర్ని డాడీ మేషన్ పనికి పోతాడు మేస్త్రి పని డాడీ మేషన్ పనికి పోతాడు అమ్మ చిన్న షాప్ ఉన్నది అయితే అమ్మ షాప్ చూసుకుంటది చిన్న బెల్ట్ షాప్ తీరు అయ్యోటి ఏదో ఒకటిగా పూట గడుపుకోవడానికి ఏదో శతవిధాలు కష్టపడాలి కాబట్టి ఓకే అయితే అమ్మని పనికి వద్దామ్మా నువ్వు ఇంటికాడ ఉన్నా అని షాప్ పెట్టించిన అమ్మ షాపులో అవ్వకుండా సార్ అయితే ఇట్లా ఒక ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఫస్ట్ ఇట్లా ఎవరు గోదావరి ఆయన పేరు ఏం పేరు అమ్మా గోదావరి రామస్వామి గోదావరి రామస్వామిని తీసుకొని వచ్చి నీ బిడ్డని అని ఇట్లా అడుగుమంటే కొత్తపల్లి రామస్వామి పెద్ద మనిషి అయినా ఊర్లో పెద్ద మనిషి అంటే వాడకు అట్లా పెద్ద వాడకి ఓకే అడిగితే మేము ఇయ్యము నువ్వు ఎట్లా అడుగుతున్నావు అని అమ్మ అన్నదాట మీదే కులం మాదేం కులము నువ్వు ఎట్లా వచ్చి అడుగుతున్నావు అని అమ్మ తిట్టిందట ఆల్రెడీ అన్నాక ఇట్లా గలవదని ఇందాల నుంచి ఇట్లా మా చుట్టాలు ఉంటారు బేదం మల్లేశ్వరిని తీసుకొని వచ్చి అక్కకి ఇట్లా సంబంధం ఉన్నది ఇట్లా బిడ్డకి పెళ్లి చేస్తామా అంటే ఎవరు మన కులం అయితే అమ్మ ఉండేమన్నది మన కులం అయితే చేస్తాను అమ్మ అన్నది ఎవరి బిడ్డ మనోళ్ళు అయితే మంచిగా బతుకుతా అయిపోయా ఎవరైతే ఏంది సిగరెట్ పని ఉన్నదాని వల్ల ఎవరి బిడ్డ అనతో మళ్ళీ గదే వెంకటేశ్వర ఆడ అమ్మ ఉండి బిడ్డ ఇంకోసారి నా ఇంటికి రాకు ఇంకోసారి షాప్ కాడికి రాకు నీది వేరే కులం ఇప్పుడు మన కుల బిడ్డ అని మనకి ఇవ్వాలి నీ బిడ్డని అయితే నువ్వు ఇస్తావా నువ్వు ఇప్పుడు నీ బిడ్డ కులకైతే నువ్వు ఇస్తావా ఇయ్యా అన్నావుగా ఇట్లా కాదు అన్నాక ఏం చేసిన అంటే మా అమ్మ నాకు నైట్ చెప్పలే ఆ స్టోరీ అంతకుముందే జరుగుతుందట నీకు చెప్తే మన వాడ గొడవ అవుతుందేమో వీళ్ళ దాంట్లో గొడవలు అవుతాయి ఆడు ఉన్నోడు నాకు ఒక్కడే ఆడికి ఉన్నోడు ఒక్కడే లొల్లులు అవుతాయి అన్నట్టు అమ్మ అట్లా మాట్లాడి సప్పులేకున్నది అన్నాక నేను 6 రోజు ఒకరోజు శనివారము ఆదివారము డ్యూటీ వేయించిన ఓకే లారీ చేస్తా డ్యూటీ వేయించిన అరే ఇట్లా వెంకట వచ్చి ఇట్లా మీతో వెంకట వచ్చిండు నీ బిడ్డని అయిపోతే చచ్చిపోతాను మదడబ్బా తీసిండే మీరు 2 రోజుల పాటు ఏం చేసిన నాకు చెప్పక ఎవరు చెప్పారు మీకు ఈ విషయం? మా అమ్మ చెప్పింది
ఇప్పుడు ఇట్లా పెద్ద మనుషులు వచ్చిండ్రా అడిగిళ్ళు అంటే నువ్వు నాకు చెప్పకుండా నేను ఏం చేసినావా అని నేను అన్నా నేను కొడుకునేగా నాకు చెప్పాలి కదా జరగగానే ఇంత లేట్ ఎందుకు చెప్తున్నావు అని అడిగినావు అని నిన్ననే చెప్పిల్లరా ఇయ్యాలనే అయింది అంతా కొడితే 4 రోజులు అయితే లేదు ఇక నీకెందుకు లుల్లి పెడతా అని ఇంటికి అని మొగోళ్ళు లేని ఇల్లు మొగోళ్ళు లేని ఇద్దరు ఆడిపోరాగాను వాడు ఒక్కడే ఆడి ఈడు ఉంటాడు ఆడు పెళ్లి కానీ చెల్లెలు ఉన్నారు ఆయన కూడా ఉన్నాడు పెళ్లి కానీ చెల్లి ఉన్నది అని అవ్వ ఉన్న అలా చెల్లి ఒక్కతే ఉంటుంది ఆడు భూపాల పిల్ల డ్యూటీ చేస్తారు నీకు చెప్తే మనం లొల్లి పెడతా అని ఇంటికి పోయి మీదకి లొల్లి పెడతా ఆడిపోరగా మీదకి లొల్లి పెడతాం అన్నట్టు మా అమ్మ నాకు భయానికి చెప్పలే లొల్లి అవుతుందేమో కొట్లాడుకుంటారు వయసు మీద ఉన్నారు కాబట్టి అన్న వల్లే కూడా సప్పులేకనే ఉన్నా అన్నాక మరి అమ్మ ఏమైంది స్టోర్ అంటే నా మంచాలకి వెళ్ళి అప్పుడే నైట్ నేను ఆల్రెడీ 10:30 11 వచ్చిన సార్ లారీ ఇక్కడనే పెట్టుకుంటా ఆఫీస్లో ఈడ మన గ్రామ పంచాయతీ ఇప్పుడు బస్ స్టాండ్లో లారీ పెడతాను సార్ ఊక పెడితే అత్తనే పొద్దుగా లేచిపోతా నాకు టిప్పర్ డ్రైవర్ నేను పొద్దుగా వెళ్తే మనకు ట్రిప్పులు ఉంటాయి అదొకటి ఇదొకటి ఉంటుంది పోతా అన్నాక ఏమైందమ్మ అంటే ఒకసారి నువ్వు లేరా నాని అంటే అమ్మ ఏంటి చెప్పు అని నేను ఇక లేచినాక అరే ఇట్లా ఇక్కడ ఉండి నీ బిడ్డని లేకపోతే చచ్చిపోతా అన్నారా అంటే గాడికి అట్లా ఎట్లా అంటాడు నువ్వు నాకు చెప్పవా అని నేను అన్నాక ఇది మొన్న పెద్ద మనుషులతో అయిందిరా ఇట్లా సంగతి అంటే నువ్వు నాకు చెప్పవా అని మా అమ్మాయి కూడా క్వశ్చన్ చేసిన కూడా పిలిపి వాళ్ళు ఎట్లా వస్తాడు నాకు కులంగా వాడు ఎట్లా ఇస్తే ఇంటికి వస్తాడు అని బిడ్డను పోయిన అడుగుతా ఇప్పుడు ఆయన అక్కన పోయిన అడుగుతా అడుగుతాడా అని నేను అన్నా ఇప్పుడు ఆయనకి కూడా వేరే కులం ఆయన అక్కన పోయిన అడుగుతా నా అక్కన నాకు ఇస్తాడా అని నేను అన్నాక రాదురా కోపం అదని కోపానికే నేను చెప్పలేరా అని మా అమ్మ శనికావేశంతో పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇప్పుడు ఆయనకి అక్క ఉన్నది నాకున్న అక్కన పోయి నేను అడుగుతా అని ఆయన అక్క నాకు ఇస్తాడా ఇయ్యాడుగా అందుకే నువ్వు వద్దురా నీ క్లాస్మేటేనా సేమ్ వయసు మీ ఇద్దరిది వెంకటేష్ నీది మేము చిన్నప్పుడు మేమిద్దరం ఒకటే బల్లె పోయేటోళ్ళం సార్ ఒకటే స్కూల్ అంటే మన పెద్ద తరగతి మేము అంతా అందరూ కలిసిమెలిసి ఉంటాం సార్ ఒక పల్లెంలో తింటాం మేము మాకు ఒక ఇప్పుడు మనం పెద్ద చిన్న లేము సార్ మా వాడోళ్ళు అందరూ ఒక పల్లెంలో వేసుకొని అన్నం తింటాం మెలిసి ఉంటారు ఇక అందరం ఒక ఫ్యామిలీ లాగా ఒక్క ఫ్యామిలీ తిని ఉంటాం మీకు ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే ఇట్లా వెంకటేష్ మీ అక్కని ఇష్టపడుతున్నాడు రా వీడు ఇట్లా చెప్తున్నాడు ఏమన్నా తెలిసిందా లేదు సార్ ఏది లేదు బయట ఉండవు ఇన్నే ఉంటావు కదా లారీ నడిపించినా ఈవినింగ్ వస్తావు నైట్ వస్తా సాయంత్రం వస్తా సార్ 2 రోజులకు ఒకసారి లేకుండా వారానికి ఒకసారి వస్తా ఏదైనా ఉంటాం మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మరి మన స్టోర్ ఉన్నదా నేను కూడా బయట ఈమె కూడా ఏమైనా ఇష్టపడుతున్నదా ఏంటి అని ఎంక్వైరీ చేసినావా అట్లా కూడా ఎవరిని ఈ ఊరు ప్రజెంట్ ఉప సర్పంచ్ని పాత సర్పంచ్ నరసయ్యని ఇద్దరిని పిలిపించిన మీ తమ్ముడికి ఇట్లా చేస్తాడు అన్న మరి ఏందని ఇంటికాడ పిలిపించి మాట్లాడిచ్చిన ఈ ఊరు ఇప్పుడు ఉప సర్పంచ్ ఈ ఊరు ఉప సర్పంచ్ ఉన్న పాత సర్పంచ్ ఇద్దరిని పిలిపించి గిట్ల సంగతి మామ మీ కూడా మరి ఇట్లా చేస్తాను మరి ఏంటిది మీరు ఒకసారి చెప్తారా అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకసారి మీ అక్కని అడగా అన్నారు వాళ్ళు వేరే విధంగా ఇష్టం మీ అక్కని అడగమంటే నేను మా అక్కని అడిగిన సీదా అక్క మరి ఏంటిది కథ ఇష్టమా ఏంటిది కథ అని ఇష్టం ఉంటే చెప్పు నేను చేస్తాను కూడా చెప్పిన మా అక్కని ఎందుకు లేడు అందరం మనమే అట్లా కూడా అన్నా నాకు ఇష్టం లేదురా అన్నాడు మా ఇష్టం లేదు అన్న వల్ల ఏమన్నా అంటే అక్క మా అక్క ఉండేమన్నా అంటే సీదా హైదరాబాద్ పోతారా నన్ను బస్ ఎక్కిరంటే నేను సీదా పోయినా మా అక్కని ఇందరం బస్ స్టాండ్ సార్ మాది అక్కడ బస్ స్టాండ్లో దించిన నేను దించిన అక్క నువ్వు వెళ్ళిపో అక్క అన్నాక వీడు ఈ బైక్ ఫాలో చేసి ఒక ఇద్దరు ఈయనకు ఇప్పుడు మన ఇంటి పక్క పంటే వాడి దోస్తులు ఉంటారుగా మన దోస్తులు ఉన్నట్టు వానికి 2-3 దోస్తులు ఉంటారుగా వాళ్ళు ఫాలో చేసిండు మిమ్మల్ని మమ్మల్ని వాళ్ళ ఇంటికాడ ఉండమని మన ఇంటి ముందర బెల్ట్ షాప్ ముందర వాళ్ళకి దాయిపించుకుంటా అట్లా ఫాలో చేయించాడు ఓహో ఈయన మీ ఇంటి దగ్గరనే అరే అనేది ఆకుంటుండ్రి మాధవి ఎటు పోతుందో చూడు అని వాళ్ళ ఇంట్లో ఏం లొల్లి అవుతుంది ఏంటిది కథ వాళ్ళ ఇంటి ముందర షాప్ ఉంటుంది కదా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకో అన్నట్టు మా ఇంటి ముందర బెల్ట్ షాప్ ఉన్నా సార్ మొత్తం తెలుసుకున్నాడు మా అక్కని ఏమన్నా అంటే హైదరాబాద్ పోతా అంటే పో అక్క ఆ ఇంట్లో లొల్లి అవుతున్నాయిరా అమ్మ పానం కూడా మంచిగా అయింది నేను పోతా అన్నది అన్న వల్ల కూడా సప్పు లేకనే ఉన్నా పోనీ అనుకున్నా సప్పు లేకనే ఉన్నా అయిపోయినాక అక్కడికి పోతుందని ఫాలో చేసుకుంటూ ఇందనకాడ దించితే వాడు మా అక్క బస్సు వెనక రిటర్న్ అయిపోయాను దిశ అయినాక వాడు బైక్ వేసుకొని నడి గోరకని బస్ స్టాండ్లోకి పోయినాక మాది నువ్వు ఇప్పుడు రాకపోతే నేను చచ్చిపోతా అంటే ఆడదాని మనసు ఎట్లుంటుంది సార్ నడి బస్ స్టాండ్ రాకపోతే మానం తీసినట్టు ఇప్పుడు నేను ఇట్లా చెప్పినా కూడా అలా ఫోటో తీస్తే కూడా ఏర్పడుతుంది ఉన్నారా లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండదు తీసిరా బస్ స్టాండ్ లో మీరేమన్నా మేము తీయాలి సార్ తీయాలి కదా తీయలే మా అక్క ఫోన్ చేసింది కూడా చెప్పిన ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నా మీకు ఈయన ఎంబడి పడుతున్నాడు అన్న విషయము నువ్వు దించేసి ఎక్కడి దాకా వచ్చిన తర్వాత నీకు ఫోన్ వచ్చింది మా అక్క అదే నైట్ మా అక్కకు అక్క ఏడున్నావా అని నేను కాల్ చేసిన ఇట్లా గోరకాని బస్ నీకు ఫోనే రాలేదా ఈయన వచ్చి ఎంబడి పడుతున్నాడు మందు తాగుతున్నాడు
మా అక్క చేసింది. మాకు చేస్తే నేను ఇదే విషయం మీ అక్కతో చెప్పింది తప్ప ఇంకో పెద్ద అక్కతో చెప్పింది, నీకు చెప్పలే? లొల్లి అవుతుంది అన్నట్టు మా అక్క నాకు చెప్పలే. మరి ఏమైంది అక్క అన్నట్టు మా అక్కకు ఫోన్ చేసిన. మా అక్కకు ఫోన్ చేసినాక మళ్ళీ ఒకసారి మా అక్కకు కూడా ఫోన్ చేసిన, రిటర్న్ ఫోను మా వనిజ అక్కకు ఫోన్ చేసినాక నేనేం చేసిన అంటే మా అక్కకు నేను రిటర్న్ కూడా ఫోన్ చేసిన. ఫోన్ చేసినాక మళ్ళీ ఏమైందంటే మా వాడు ఇంకోటి మయ్య అని ఉంటాడు, కెమెరా మయ్య అని, ఆయనతోడు కూడా ఫోన్ చేపించి వీళ్ళిద్దరు ఒక్కడే దగ్గర ఉండు. అది కూడా రికార్డు ఉంది మన దగ్గర, రికార్డింగ్ ఉందా? ఉంది, ఆ రికార్డు కూడా ఉంది. ఒకసారి చూపి రికార్డింగ్. ఇప్పుడు మా అన్నయ్య అటు చెన్నూరులో చేస్తాడు హాస్టల్లో, ఒకసారి పంపిమని, ఎందుకంటే చూపియాలి మనం సార్. ఏడున్నర అన్నట్టు కూడా మాట్లాడితే ఇది సంగతి అన్నాక మరి అక్క ఏంది స్టోర్ అంటే నా ఫోన్ లిఫ్ట్ చేయాలి సార్. ఫోన్ లిఫ్ట్ చేయకపోయిన వల్ల మా అన్నయ్య చేసిండు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇద్దరు ఒకటే కాడ ఉన్నారు. ఏమైంది అక్క అంటే వీడు నన్ను టార్చర్ చేస్తాను, నేను చచ్చిపోవాలన్నా ఏం చేయాలి, గంగాలు దొరుకుతా అని ఆ రికార్డు కూడా ఉంది. ఈ అమ్మాయి అన్నట్టు వాడు నా సెల్లు గుంజుకున్నాడు. అన్నయ్య నాకు ఏం చేస్తాడో అర్థమవుతుంది. ఇంటికి ఇప్పుడు నేను హాస్టల్లో నేను హైదరాబాద్ పోతా అన్న, హైదరాబాద్ పోతా అంటే నా సెల్లు తీసుకున్నాను, నేను లేకపోతే ఇప్పుడు నేను మందాయి చచ్చిపోతా అన్నాడు. అంటే ఇప్పుడు ఆడ ప్రూఫ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు బస్ స్టాండ్లో అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ప్రూఫ్ రెగ్యులర్ ఉంటుంది, టైం టు టైం ఉంటుంది, ఎవడ వచ్చాడు నేను పోయింది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా కానీ గోరకాని పోలీస్ స్టేషన్ ఆడ బస్ స్టాండ్ అబద్ధం చెప్పారు, ఆడ చూస్తే మనకు రియాలిటీ తెలుస్తుంది. అవును, మా దగ్గర రికార్డు ఉన్నది. అయిపోయినాక ఏమైందంటే ఇక సారు ఏమైందంటే సీదీళ్ళు వేళ్ళు పోయినాక పొద్దుగాల పోలీస్ స్టేషన్ వచ్చిండు. పోలీస్ స్టేషన్ వచ్చినాక మేము అక్కతో మాట్లాడినాక అక్కని ఇష్టం ఉంటే చేసుకో లేకుంటే లేదు అని మేము చెప్పినాం. అన్నాక సారు మాకు నేను ఏమంటున్నా, ఇంత సాఫ్ట్గా ఉండదు ఏదైనా, మీరేమన్నా సీరియస్ అయ్యారా? ఇంత సాఫ్ట్గా ఏంది నువ్వు మంచి అట్లా ఉండదు, ఎందుకంటే ఎంత కొత్త కోపం వస్తుంది. నీకేమైనా పిచ్చా, నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకో అని ఈ విధంగా అయితే కొంచెం బెదిరిస్తాం. మీరు చెప్పే విధానం ఏ విధంగా ఉండే అంటే ఇంత సాఫ్ట్గా అయితే ఉండదు. సార్ ఒక్కటి చెప్తుంటారా, మా అక్క చనిపోయినాక సార్కి ఫోన్ చేసిన అదే రోజు లొల్లి పోదామంటే వాళ్ళ ఇంటికి మీదకి పోయి లొల్లి పెడుతున్నా నేను, ఆయనకి అయ్యలేడు, ఇద్దరు ఆడిపోరగానే అవ్వ అక్క. అదే రోజు పోయి లొల్లి పెడితే నా మీద కేసు అవుతుంది అంటే ఆలోచించి సప్పలేక ఆయన సార్ అంత వచ్చి ఇప్పుడు ఆయనకి కూడా అయ్యి ఉంటే నేను పోయి లొల్లి పెడతాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మా షాప్ దగ్గర ఒక ఇద్దరు నేను తాగిపించుకుంటే పెట్టిండు ఎటుపోతున్నాను, ఆ వ్యక్తులను మీరు అడిగే ప్రయత్నం చేసిరా? ఏం చెప్పిండ్రా మీకు, ఏంది, ఎందుకు ఫాలో అయ్యారు? ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు, కానీ నాకు కూడా ఇంకా తెలియలే. కానీ నా మనసులో ఉన్నది వాళ్ళ అవుతారా కాదా అని. వాళ్ళ పేరు తీసినా కూడా వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉన్నది. ఓకే, వాళ్ళకి కూడా మేము లేని మా పేరు ఎందుకు తీస్తున్నారు, వాళ్ళకి కూడా ఉంటే పర్లేదు, లేకుంటే ఇబ్బంది అవుతుంది. మనం కూడా తెలుసుకొని చేద్దాం అన్నట్టు కూడా వాళ్ళకి కూడా పేరు చెప్పలే సార్, నేను కూడా ఇప్పటికి కూడా చెప్పలే, ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉన్నది. ఓకే, నేను ఫైనల్ గా మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మీ అక్కనైతే మీ కళ్ళ ముందు లేకుండా పోయింది. ఒకటి చెప్తుంది సార్, గోరకెన్ బస్ స్టాండ్లో వాడము మందు డబ్బా తీసుకొని తాగుతానట్టుగా. ఇప్పుడు నా అక్క చచ్చిపోయింది, వాడు అదే రోజు చావాలి మా అమ్మకు చెప్పిండు, మా అమ్మ ఇచ్చినప్పుడన్నా చావాలి. వాడు దర్జాతుగా ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకు సపోర్ట్ ఉన్నా సార్ వానికి. ఎవరికి? శ్రీకాంత్కి, వెంకటేష్కి, సారీ వాడు వెంకటేష్కు రాజకీయ నాయకు సపోర్ట్ ఉన్నా సార్. మా ఊళ్ళో నుంచి జైపూర్ నుంచి మండలం మొత్తం సార్, ఒకసారి తప్ప మొత్తం వానికి సపోర్ట్ ఉన్నది. వాళ్ళోళ్ళే సర్పంచ్, వాళ్ళోళ్ళే వార్డు నెంబర్లు అందరు వాళ్ళోళ్ళే సార్. వానికి అంత సపోర్ట్ ఉన్నది కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళ అబ్బాయి పోలీస్ స్టేషన్ రాలే. ఇప్పుడు నా అక్కని తీసుకొని వచ్చినప్పుడు ఆయన అయ్యవ్వ రావాలిగా పోలీస్ స్టేషన్. ఓకే, ఫైనల్గా మీకేం చెప్పారు పోలీసు వాళ్ళు? ఇదంతా జరిగిన తర్వాత ఇంత జరిగింది, మరి ఆవేశంతో ఇప్పుడు మీరు ఏమన్నా నిర్ణయాలు అంటే శనికావేశం నిర్ణయాలు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఏంటి అసలు? సార్ తోటి ఒకటే ముచ్చట చెప్పిన, సార్ నా అక్క గురించి నాకు ఇంతమంది వచ్చినాం, వాని సొంత అక్క జిల్లాను రాలే, వాని అక్క గిట్ల ఇప్పుడు నా అక్క గిట్ల అయిందంటే వాని అక్క బండి వేసుకొని డ్యూటీ పోయింది అని అవి ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఇంకోటి కూడా ఎట్లా ఆలోచించినట్టు చెప్పాలా సార్, నాకు చెప్పకుండా నీ అబ్బాయి ఇప్పుడు నా కొడుకు మీద ఎట్లా కేసు పెట్టినావని వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను అడిగితే నేను ఏం చేయాలి? అట్లా కూడా ఉంది సార్. నాకు వానికి వచ్చి సర్పంచ్ పెట్టిండు సంతకం, సర్పంచ్ వార్డు నెంబర్ ఉప సర్పంచ్ పెట్టిండు. నాకు తెలియకుండా వాని సర్పంచ్ నువ్వు నాకు తెలియకుండా నా కొడుకుని సర్పంచ్ ఎవరన్నా వచ్చి అడుగుతుంది కావచ్చు. ఓకే, నేను సర్పంచ్ కూడా చెప్పిన వాళ్ళ అబ్బాయి అని తీసుకురా, నా అబ్బాయి అందరు వచ్చిండుగా, వాని అబ్బాయి ఎందుకు వస్తలేదు? అంటే ఓవరాల్ ఇక్కడ మాధవి ఈ నైట్ తీసుకెళ్లిన రోజు నన్ను అరెస్ట్ పెట్టి తీసుకెళ్ళిండు, ఊర్లో వేరే విధంగా నా గురించి ఆలోచిస్తారనే బాధతోనే చనిపోయింది అనుకోవచ్చా, ఇంకేమైనా ఉందా? ఊళ్ళో అందరికి తెలిసింది, వాడు అందరికి చెప్పిండు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కొడుకు తెలియదు, అబ్బాయికి తెలియదు సార్. కానీ ఒక పెళ్లిగాని అమ్మాయిని రాత్రి ఇంట్లో పెట్టుకున్న చుట్టాలు ఎవరో వాళ్ళ మీద కూడా క్రైమ్ అవుతుంది కదా మరి. అదే సార్, ఇప్పుడు మేము కూడా అదే అన్నాం ఆ రోజు. ఇప్పుడు మాకు ఏమన్నారు అంటే ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయినా అన్నాడు,
ఎవరిని హాస్పిటల్ తీసుకుపోయిన అన్నాడు? ఇప్పుడు ఆ రోజు నేను ఈ భూపాలపల్లికి మా హాస్పిటల్ వాళ్ళు ఇంటికి తీసుకుపోతానని మా అక్క చెప్పింది నైట్ తెల్లారంగా. మరి వాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు మా అక్కను పోయి సీజన్ చంపితే మేమేం చేయమంటారు సార్? అది కూడా చెప్పిన ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు మా అక్కని తీసుకుపోయింది వాడు నైట్ నాడు చంపితే, ఈయన అబ్బాయికి తెలియదు ఆడ తీసుకుపోయింది. ఓకే. నా అక్కని చంపితే ఆయనకు కూడా హక్కు ఉన్నది. మరి ఈయన తీసుకుపోయిండని మీ అమ్మాయి మధ్యలో ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా మా బిడ్డ ఇంట్లో తీసుకుపోయిండని? సర్పంచ్కున్న ఇప్పుడు పాత సర్పంచ్కున్న ఉప సర్పంచ్కి ఇప్పుడు ఉన్న ఇదే విషయం చెప్పారు, మా అక్కని తీసుకొని పోయింది. మీకేమన్నా అయినా సంబంధం లేదా అక్కడ పిలిపించి మాట్లాడి వాళ్ళ జోలికి పోవద్దు అని కూడా వీళ్ళు చెప్పిండు సార్ ఆల్రెడీ. పెద్ద మనుషులు చెప్పారు. పెద్ద మనుషులు చెప్పిండు. అరే ఏదైనా ఉంటే అప్పుడేనా ఈ మాట అన్నారా? మీ అక్కను కూడా అడుగు, మరి మీ అక్కకి ఇష్టం ఉందేమో. అప్పుడే అడిగిండు సార్. అప్పుడే అడిగిండు. అప్పుడు అడిగితేనే మరి ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే రాజకీయం మొత్తం వాళ్ళదే. ఇప్పుడు మాకు ఎస్సీ మాల సార్, ఇప్పుడు ఉన్నది మొత్తం బల్ల, వాళ్ళకి గెలిపించింది మొత్తం వాళ్ళనే. ఇప్పుడు వార్డు నెంబర్ కూడా సగం వాళ్ళే. మాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు నాకు చచ్చిపోయేకి 7 రోజులు సార్. నైట్కి ఏ సర్పంచ్ రాలే, ఉప సర్పంచ్ రాలే, ఎవరు రాలే సార్. ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏమైంది పరామర్శించడానికి కూడా రాలే, ఎవరు రాలే. ఓకే. ఇవరకు ఎవరు రాలే. సార్కి ఫోన్ చేస్తే నీకేమైనా మొన్న కూడా ఎవడో వాళ్ళ ఇంటికి పోయి లొల్లి చేసిండట, వాళ్ళు ఎవడో కూడా మనకు తెలియదు. నేను అట్లా కూడా సార్ నాకు ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే, సార్ మరి నాకు తెలియదు సార్ ఏమైనా ఉంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళు పక్క పొంటల్లో అయితే చూస్తారుగా, ఎవరు వచ్చినా తెలుస్తుందిగా సార్ నాకు చెప్పండి సార్ అని కూడా నేను సార్కి అదే ముచ్చట చెప్పిన. సార్ మా ఇంటికి ఆయన ఇంటికి పోయినా నాకు తెలియదు, నాకు తెలియదు, నేనైతే పోలే, నేను పోలే, ఏమరా లొల్లి చేస్తున్నాను ఫోన్ చేసి నీకు ఎస్ఐ చేసిన. నేను పోయేది ఉంటే నాకు చచ్చిపోయిన నైటే పోదును. 2 ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి పోతే ఆడవాళ్ళ మీద మంచిది కాదు. నేను అట్లా ఓపికతోటి ఉన్నా, వాళ్ళు లేడు. మగవాళ్ళు నేను ఇంటికి నేను పోతే ఎట్లా వెళ్ళి ఉంటుంది అని నేను ఆలోచించి ఆయన సార్ ఆయనకి కూడా అయ్యి ఉంటే నేను పోయి నాకు ఉన్నట్టు అయ్యా నేను పోయి వాడిని కొట్టుమో చేద్దాం ఏదో చేద్దాం అంత ఓపికతోటి 3వ రోజుల దాకా సప్లేకున్నా సార్. వాళ్ళ ఇంటికి మరి వాడు తెప్పించుకున్నాడా, రాజకీయ నాయకులు తెప్పించినా మరి ఏందో తెలియదు. ఇప్పుడు వాడు పోయిన వాళ్ళు అయితే పక్క పంట వాళ్ళు చూస్తారు కదా సార్, ఎవరు వచ్చారు ఎవరు వచ్చిందో చూస్తారుగా. మరి ఆయన పిలిపియారు సార్, నేను మాట్లాడతాను కూడా నేను అన్న సార్తో, ఎస్ఐ సార్తో. సార్ ఎవరన్నా అంటే నీకు ఏది ఉన్నా నాకు చెప్పురా అన్నాడు. ఇవరకు సార్ నాకు చచ్చిపోయింది గిన్నె అయితే అన్నాయి, వాని ఇంటికాడ సెక్యూరిటీ ఉన్నది, నా ఇంటికాడ సెక్యూరిటీ లేదు. పోలీసులు ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా మొన్న దాక్కున్నాడు సార్. 4, 5 ఇంట్లో చచ్చిపోయిన ఆడదాని దగ్గర సెక్యూరిటీ లేదు, వాని ఇంటికాడ అంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఎందుకు అది రాజకీయ నాయకు తప్పున్నా లేకుంటే ఎట్లా సార్ మీరు చెప్పండి. ఓకే, సపోర్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు సపోర్ట్ చేయండి. ఆడపిల్ల చనిపోతే ఈ ఆడపిల్ల చనిపోయిందన్న బాధ ఎవరికి లేదు, నోడికి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. సార్ ఒక్కటి చెప్తాను, నా ఇంటికాడ ఆడిపోరు, మా అక్క చనిపోయింది సార్, నా ఇంటికాడ సెక్యూరిటీ ఉండాలి, నా ఇంటికాడ సెక్యూరిటీ ఉండాలి సార్. వీళ్ళు ఆడిపోరగాని ఇంటికాడ తాయి తడిపి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పోతారు అన్నాడు, నా ఇంటికాడ సెక్యూరిటీ ఉండాలి. ఆ ఇంటికాడ 6 పోలీసు వాళ్ళు సార్, ఆర్మీ వాళ్ళు కూడా. ఆ ఇంటికాడ ఎందుకు సార్ సెక్యూరిటీ అడిగిరా మీరు? ఎస్ఐ సార్ అడిగిరా? అడిగితే అది అంతే ఉంటుందిరా బాబు అన్నాడు. నేను మొన్న కూడా నా పొలంకాడికి పోయి ఏమనుకుంటారు, పొలిటికల్ గా సపోర్ట్ తీసుకున్నారు సపోర్ట్ సార్, వేరేది ఏం లేదు సార్. ఒక ఆడపిల్ల చనిపోతే కనీసం సింపతి కూడా లేదంట సార్. ఇప్పటి వరకు ఇక్కడ ఇంటికి కూడా సార్, నా ఇంటికి వరకు ఒక్కసారి వచ్చి నాకు 1 గంట సేపు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు వచ్చాడో సపోర్ట్ లేదు సార్. మా ఇంటికాడ 3 రోజుల పోండి సార్, నాది 3 రోజులు మా అక్క చేసిన సార్. మొన్నటి దాకా ఆడ ఇంటికాడ వాళ్ళు జైలుకు పోయేదాకా ఇంటికాడ ఫుల్ సెక్యూరిటీ సార్. ఇప్పుడు ఫైనల్ గా ఎలాంటి సెక్షన్ వేసిర్రు, జైలుకి ఎక్కడ ఏ జైలుకి పంపించారు? G108 ఒక సెక్షన్ సార్. మనకు కూడా అంత చదువురా సార్. ఫోటో ఉందా మా వెంకటేష్ ఉందా సార్? ఓకే. ఇప్పుడు నా ఇంటికాడ సెక్యూరిటీ లేని నా అక్క చచ్చిపోయినప్పుడు నాకు సెక్యూరిటీ ఉండాలి సార్. ఆడియో కావాలి మెయిన్ గా, ఆడియో ఏదో ఉందన్నా కదా, రికార్డ్ సార్. రికార్డు మీకు పంపిస్తా సార్, మా అన్నయ్య సెల్లు ఉంది. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, నాకు చచ్చిపోయినప్పుడు నా ఇంటికాడ సెక్యూరిటీ ఉండాలా, వాని ఇంటికాడ నేను కోపం మీద మీ అక్క చనిపోయింది కాబట్టి కోపం మీద వెళ్ళాడు, ఏమన్నా దాడి చేయడము అదేమన్నా చేస్తారేమో అని అట్లా పెట్టారు. నేను అదే రోజు నైట్ పోదాను సార్, మా అక్క చచ్చిపోయినా లేదు కదా ఎవరిని లేదు సార్. ఆడ పోయినాక మా అక్క తెల్లారి మా అక్క చనిపోయి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇల్లు, ఏడా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందు అక్కడ సార్ ఎపిసోడ్ దాటిన కాడ ఉంటుంది. వాడు అదే రోజులు పోయి పోలీసుల తరపున పోయి పోలీస్ స్టేషన్లో కూకున్నాడు. అంత లేని ఎట్లా కూకున్నాడు సార్ వాడు? మీరు ఏమనుకుంటారు, 2 రోజుల్లో బయటకు వస్తాడు అనుకుంటున్నారు ఆయన? సార్ వాళ్ళకు రాజకీయ నాయక సపోర్ట్ ఉన్నది సార్. రావాలంటే పేషల 2-3 అరెస్ట్ చేస్తే వారంలో కూడా వాళ్ళు తీసుకొచ్చేటందుకు వాళ్ళు ఉండరు సార్ రాజకీయ నాయకులు. ఓకే, అబ్బాయికి అంత సపోర్ట్ చేస్తాం, అంత సపోర్ట్ ఉన్నది సార్. నా ఇంటికి నా అక్క చచ్చిపోతే నీ వరకు ఇవ్వాలి, రాజకీయ నాయకులు రాలే, కానిస్టేబుల్ రాలే, ఇవ్వాలి రాలే. నీ అక్క చచ్చిపోయిందని అడిగిపోయినలు కానీ వారి ఇంటికాడ కుర్చీలు వేసుకొని కూకున్నారు సార్. సర్పంచ్లు ఇట్లా సర్పంచ్లే సార్, పోలీసు వాళ్ళు. ఆయనకి అంత సపోర్ట్ ఉన్నప్పుడు నాకు కూడా చచ్చిపోయింది సార్. నా ఇంటికాడ ఒక్కడు ఉండద్దా? ఇవరకు ఒక్క లేడు.
అన్నింటికాడ నలుగురు ఎందుకు సార్? నేను పోయేది ఉంటే ఆ రోజు నచ్చిపోయిన మా అక్క చచ్చిపోయింది. ఫోటో చూపిస్తే వెంకటేష్ది ఆ రోజే చూపెడతాను సార్ నేను. మా అక్క చచ్చిపోయింది. ఆయన అనే బాధ ఏంటంటే ఇంత జరిగి మేము ఇంత లాస్ అయినా రాజకీయ నాయకుల సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న సర్పంచ్లు కావచ్చు, లేదంటే బయట ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వార్డు నంబర్లతో సహా అతనికే సపోర్ట్ చేసిర్రు. మాకు ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కరు వచ్చి కూడా మనల్ని పరామర్శించాలి, ఏం జరిగింది అని కూడా ఓదార్చలేదనే విధంగా బాధపడతా ఉన్నాడు అలా తమ్ముడు. ఇదే సార్ 108 351 సెక్షన్. ఓకే, ఒక్కసారి ఇవి నాకు పంపిస్తావా? స్క్రీన్ షాట్ తీసి పంపి. ఒకసారి ఫోటో చూపి వెంకటేష్ది. ఇవ్వరు సార్ మా ఇంటికి పోలీసు వాళ్ళు ఇవ్వరకు ఒక్కసారి కూడా రాలేదు సార్. అచ్చిన్లో ఏం సంగతి అని అడిగాను కానీ ఆయన ఇంటికాడ సెక్యూరిటీ ఉన్నా, నా ఇంటికాడ సెక్యూరిటీ లేదు. ఎందుకంటే వానికి అంత సపోర్ట్ లేనిది ఆయన ఇంటికాడ సెక్యూరిటీ ఎందుకు వస్తారు? ఆ జైలుకి పోయినా కూడా మొన్న దాక్కున్నారు. అదే ఏమైనా గొడవలు అయితే ఏమో కొట్లాడతారేమో అనుకోవచ్చు. నా అక్క చచ్చిపోయిన ఏం బాధలు ఉన్నా వానికి అంత సపోర్ట్ ఎందుకు సార్ అని నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు వానికి అంత సపోర్ట్ ఉన్నది కాబట్టి ఆయన ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు కూకున్నారు. నా అక్క చచ్చిపోయింది, నా ఇంటికి ఎవరు రాలేగా? అవునా కదా సార్? ఒక్క ముచ్చట ఇది బాధ అంతా ఏంటంటే కనీసం ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ అయినా కూడా ఏం జరిగిందని ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళ ఇంటి దగ్గర కావలు పెట్టిర్రు, జీతకాలు ఉంచినట్టు ఉంచిర్రు అనే విధంగా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఒకసారి వెంకటేష్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు అయినా ఇతనే సార్ అని ఇంటికాడ సెక్యూరిటీ ఉంచాను సార్, మొత్తం రాజకీయ నాయకులు మొత్తం. ఈ అబ్బాయికి ఎందుకు మరి ఆ అమ్మాయికి ఇష్టం లేదనే వద్దనుకున్నారా, లేదంటే తాగుడు అలవాటు ఉంది వెంకటేష్? ఇష్టం లేదని మాకు క్యాస్ట్ కాదు సార్, వాళ్ళ క్యాస్ట్ మేం కాదు. మాకు ఇష్టం వద్దు, మా అక్క కూడా సంబంధాలు ఇష్టం లేదు కాబట్టి లేదు. మా అక్క కూడా ఇట్లా సంబంధాలు వస్తాయని మేము మాట్లాడినాం. మాట్లాడుతా అంటే వాడు వచ్చి టార్చర్ చేసిండు సార్ మా అక్కని. ఓకే, ఇవి నాకు పంపిస్తారా? కొంచెం ఇవన్నీ పంపిస్తారా? ఇది మన మంచిర్యాల పోలీస్ స్టేషన్, మన గవర్నమెంట్ హాస్పిటల్ ముందట చేసినాయి సార్ ధర్నా. ఓకే ఓకే, ఇవి నాకు పంపి, మేము అందులో యాడ్ చేస్తాం. మొత్తం మీద ఇప్పుడు మా అమ్మ కూడా చచ్చిపోతా అన్నది సార్. వాడు వచ్చి మా అక్క గురించి మందాయి చచ్చిపోతా అన్నాడుగా, వానికి అంత సెక్యూరిటీ ఎందుకు? ఇప్పుడు నా అక్క లేని మందాయి ఇంటెన్షన్, మీ అక్క లేకపోతే చచ్చిపోతున్నాడు, మా అక్కనే లేదు ఇప్పుడు చచ్చిపోమంటున్నావా? చచ్చిపోమంటున్నా, లేకుండా కురిశిక్ష చేయండి. ఇప్పుడు మా అక్క లేనిదే చచ్చిపోతా అన్నాడు కదా సార్. ఇప్పుడు లేదు, ఇప్పుడు చచ్చిపోమంటున్నా. వానికి అంత సెక్యూరిటీ ఉన్నది కాబట్టి వాని ఇంటికాడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అన్ని చేస్తుండ్రు. రాజకీయమే సార్ మొత్తం. ఇది మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదేమైనా ఇంటికాడ సెక్యూరిటీ ఉంటది, వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా ఇలాంటి టార్చర్ పెట్టడం కానీ ఇలాంటిది కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆడపిల్లలు కూడా సరే చిన్న చిన్న విషయాలు, అది చిన్న విషయం ఏం కాదు. నైట్ వెళ్ళిందంటే అమ్మాయి చాలా పర్సనల్గా తీసుకొని ఉంటుంది కాబట్టి దాని చిన్న విషయం అని నేను అనలేదు. ఇప్పటిదాకా అది తెలియదు కాబట్టి మొత్తం మీద గోరకాన్ బస్ స్టాండ్లో కూడా సీసీ కెమెరా చూపెడితే ఎట్లా చేసి లేదని మనం తెలుసుకోవచ్చు సార్. ఇప్పుడు నేను తప్పు చెప్పిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి తెప్పించే ప్రయత్నం అయితే చేయండి. అది కూడా మీరు కూడా ఇప్పుడు మేము చెప్పుదామన్నా కూడా రాజకీయ నాయకులు మొత్తం మూసేటట్టు ఉన్నారు సార్ మొత్తం. ఇప్పుడు అది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు అది బస్ స్టాండ్ సార్. మేము చెప్పినా కూడా మమ్మల్ని ఆడదాకా తీసుకుపెట్టలేరు. మీరు మాట్లాడితేనే అది వచ్చేటట్టు ఉన్నది సార్. ఇది కూడా రైట్. ఒకసారి మాకు సర్పంచ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు వెంకటేష్ అనే విషయాలు? ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్రాణం పోయింది ఇక్కడ, ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అంతకన్నా ముందు కూడా పంచాయతీలు అయినాయి కాబట్టి లేట్గా వాళ్ళ మదర్, ఎందుకంటే మగపిల్లోడు హెంగు ఏమన్నా లేనిపోని గొడవలు చేస్తే ఏమన్నా భయంతో కొడుకుకు చెప్పడం లేట్ అయింది. అది కొంత ఎఫెక్ట్ కూడా అయింది అనుకోవచ్చు. అమ్మాయిని తీసుకెళ్లడం ఇంకా మెయిన్ ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఈరోజు అమ్మాయి మన మధ్యలో లేకుండా అయింది. సారీ, ఎవరం ఏం చేయలేము. ఇది మొత్తం మీద పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.